హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 52 ఆఫ్ మహాభారత సిరీస్. మీరు అసలు ఈ విషయం విన్నారా? మహాభారతం ముగిసిన ఒక యోధుడు చావలేదు. అతనే అశ్వత్థామ, ద్రోణాచార్యుని కుమారుడు మరియు శివుని పరమ భక్తుడు. ఆయనకి శివుడు ఒక వరం ఇచ్చాడు, నీకు మరణం ఉండదు అని ఇచ్చాడు. కానీ యుద్ధం తర్వాత అశ్వత్థామ ఒక ఘోరమైన తప్పు చేశాడు. ఉత్తరను హత్య చేసి గర్భంలో ఉన్న శిశువు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అది పాండవ వంశాన్ని అంతమొందించే ప్రయత్నం. అప్పుడు శ్రీకృష్ణుడు కోపంతో అశ్వత్థామకి ఒక శాపం ఇచ్చాడు. నీ శరీరంలో నెత్తురు ఎప్పటికీ ఆగదు, నువ్వు చావవు, నీవు జీవించి ఉండాలి కానీ బాధతోనే అని ఇచ్చాడు. ఆ రోజు నుంచి అశ్వత్థామ ఓ జీవిత మృతుడు. కొన్ని కథల ప్రకారం తను ఇప్పటికీ హిమాలయాల్లో తిరుగుతున్నాడని కొందరు సాధువులు చూశారని అంటున్నారు. ఇది కేవలం పురాణమా లేదా అసలు నిజమా? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.